మాజీ ప్రధాని ప్రఖ్యాత ఆర్థికవేత్త కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. వృద్ధాప్యం వల్ల కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మన్మోహన్ సింగ్. నిన్న రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ నిన్న ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. రాత్రి 8:06 ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్కు తీసుకువచ్చారు. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం లేకపోయింది. రాత్రి 9:51 ఆయన తుది శ్వాస విడిచారని ఎయిమ్స్ హాస్పిటల్ బులెటిన్లో వివరించింది. మన్మోహన్కు భార్య గురుచరణ్ సింగ్, 3 కుమార్తెలు ఉన్నారు. పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఎకానమీని పరుగులు పెట్టించారు. హుందాతనంతో రాజకీయాలు చేసి ఉత్తమ రాజనీతిజ్ఞుడిగా పేరు పొందారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా పనిచేసిన ఆయన నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత 10 ఏళ్లు ప్రధాని నిర్వహించిన 3వ నేతగా నిలిచారు. వయస్సు రీత్యా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొన్నేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. చివరిగా ఏడాది జనవరిలో తన కుమార్తె పుస్తక ఆవిష్కరణ సందర్భంగా బయటకు వచ్చారు. అప్పటి నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్లో పూర్తయింది. మన్మోహన్ సింగ్ రాజకీయాల్లో రాకముందు పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా దేశానికి సేవలందించారు. ఆర్థిక వ్యూహాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా, ప్రధానిగా ఎనలేని సేవలు అందించారు. మన్మోహన్ సింగ్ హాస్పిటల్లో చేరిన విషయం తెలియగానే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, మరికొందరు నేతలు హడావిడిగా ఎయిమ్స్కు చేరుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మిగతా అగ్రనేతలు నిన్న కర్ణాటకలోని బెళగావిలో CWC మీటింగ్కు హాజరయ్యారు. మన్మోహన్ మరణ వార్త తెలియగానే వారంతా ఢిల్లీకి బయలుదేరి వచ్చారు.